ఇక సిపిఎం కార్యకర్త పెంచలేను దారుణంగా హత్య చేయించిన లేడీ డాన్ కామాక్షి నేర చరిత్ర బయటపడుతోంది. బోడిగాని తోట కేంద్రంగా కామాక్షి గంజాయి దందా నడిపినట్లుగా పోలీసులు విచారణలో తేలింది. దాడులు దోపిడీలకు పాల్పడే చరిత్ర ఉన్నట్టుగా గుర్తించారు. వీధిలో వ్యర్థాలు ఏరుకున్న చిన్నపిల్లలను చేరదీసి ముఠా కట్టిన కామాక్షి వీరి ద్వారా కాలేజీలు అలాగే స్కూల్స్ విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్టుగా పోలీసులు తేల్చారు. నగరంలోని 14 విద్యా సంస్థల వద్ద గంజాయి అమ్మకాలు జరిపినట్టుగా గుర్తించారు. ఒరిస్సా నుంచి నిత్యం పెద్ద మొత్తంలో నెల్లూరుకు తెచ్చి ఇక్కడి నుంచి వివిధ జిల్లాలకు గంజాయి సరఫరా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి. సో స్కూల్ అలాగే కాలేజీ పిల్లలే టార్గెట్గా కామాక్షి చేసిన ఈ దందా బయటపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా ఏ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కామ్రేడ్ పెంచలయ్య హత్య కేసులో ప్రధాన కుట్రదారైనటువంటి కామాక్షిని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆమెని విచారించేటువంటి క్రమంలో ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగు చూశాయి. ఆమె తల్లిదండ్రుల కాలం నుంచి కూడా ఈ గంజాయి ముఠా కట్టడం, దోపిడీలు, దొంగతనాలు వంటి నేర ప్రవృత్తి కలిగి ఉన్నటువంటి ఆమె వంశపారంపర్యంగా కూడా ఆ నేర సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఆమె కూడా ఈ గంజాయి అమ్మకాలు కావచ్చు, అదేవిధంగా గ్రూపులు కట్టడం, నేరస్తులకి ఆశ్రయాలు ఇవ్వడం వంటి వగేరా పనులను చేస్తూ కూడా బోడిగాని తోటకు సంబంధించి ఆమె నివసిస్తూ ఉండేది. అయితే నూతనంగా ఏదైతే ఈ ఆర్డిటి కాలనీలో ఆమెకు నివాసం కేటాయించడము, అక్కడ ఉండేటువంటి 4-5 నివాసాల్లో కూడా గంజాయిని స్థావరాలుగా ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కూడా వివిధ విద్యా సంస్థలు, అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని ప్రధాన ఏరియాలకి ఏదైతే స్లమ్ ఏరియాలో ఉండేటువంటి కొంతమంది చిన్నారులను, అంటే చెత్త ఏరుకునేటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా గాలికి తిరిగేటువంటి వ్యక్తులందరినీ కూడా చేరదీసి వాళ్ళని నేర ప్రవృత్తి నేర్పించి వాళ్ళందరి ద్వారా ఒక ముఠా క్రియేట్ చేసి వారి ద్వారా భాగస్వాములు చేసుకొని ఈ గంజాయిని సరఫరా సాగించడం అనేది ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆమెకు అడ్డుగా నిలిచినటువంటి గంజాయి పైన పోరాటం చేసినటువంటి కామ్రేడ్ పెంచలయ్య అడ్డొస్తున్నాడు, నేర సామ్రాజ్య విస్తరణకు కావచ్చు, అమ్మకాలకు కావచ్చు ఎదురొస్తున్నాడు అని చెప్పి కూడా 10 మంది నేరస్తులతో కూడా అతన్ని హత్య చేయించినటువంటి ఘటన. సో మొత్తం మీద పోలీసుల యొక్క విచారణలో అయితే మాత్రం ఈ ఆసక్తికర అంశాలు వెలుగు చూసాయి. ఇప్పటికే ఆమె అనుచరులు కూడా దాదాపు 14 విద్యా సంస్థల వద్ద అమ్మకాలు ఇంకా కొనసాగిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక విద్యా సంస్థల వద్ద ఎవరు ఆ రకమైనటువంటి అమ్మకాలు చేపడుతున్నారు అనే దానిపైన ప్రత్యేక నిఘా ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు విద్యార్థులందరూ కూడా ఈ గంజాయికి అలవాటు పడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 5,000 మందికి పైగా కూడా ఈ గంజాయి సేవించడంలో ఇన్వాల్వ్ అయినారని చెప్పి కూడా లేటెస్ట్ రిపోర్ట్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.